హలో హై నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. తెలంగాణ మంత్రి కొండా సురేఖ గారు నాగార్జున గారి కుటుంబంపై అలాగే సమంతపై చేసిన వ్యాఖ్యలు అయితే ఉన్నాయో అవి సోషల్ మీడియాలో అయితే నెటిజన్లు అయితే తీవ్రంగా మండిపడుతున్నారు వాటిపై. అలాగే సినీ సెలబ్రిటీలు సైతం ఆ వ్యాఖ్యలపై స్పందిస్తూ కొండా సురేఖపై ఫైర్ కావడం జరిగింది. సో ఇలాంటి వ్యాఖ్యలు పార్టీలకు అతీతంగా, అంటే కేవలం సెలబ్రిటీలను అంటేనే కాదు, ఇతర ఏ రంగంలో ఉన్న వ్యక్తులన్నా కానీ అది కరెక్ట్ కాదు. సో ఎలాంటి ఆధారాలు లేకుండా అలాంటి ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి నెటిజన్లంతా అభిప్రాయపడుతున్నారు. సో కొండా సురేఖ గారు కూడా వెనక్కి తగ్గి సమంత గారికి క్షమాపణ చెప్పడం జరిగింది. సో ఈ విధంగా అయితే సోషల్ మీడియాలో అయితే చర్చ అయితే ఇంకా ఆగడం లేదు. బట్ ఇక్కడ మెయిన్ టాపిక్ ఏంటంటే, సెలబ్రిటీలంతా నాగార్జున గారికి అండగా నిల్చున్న సందర్భంలో ఒక అగ్ర హీరో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఎమ్మెల్యే సినీ హీరో బాలకృష్ణ గారు ఇద్దరు మాత్రం చాలా సైలెంట్ గా ఉన్నారు. సో అందరు హీరోలు స్పందించారు కానీ వీళ్ళిద్దరు మాత్రం స్పందించలేదు. సో దానిపై కూడా నెటిజన్ అంతా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. బట్ నాకు అనిపించింది ఏంటంటే, సో గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్లు మంత్రులు కావచ్చు, వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు బూతులు తిట్టడం జరిగింది. ఆఖరికి పవన్ కళ్యాణ్ గారి తల్లిని కూడా దూషించడం జరిగింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి కూతుర్లను కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొందరు వ్యక్తులు మరి ఘోరంగా చిన్న పిల్లలని చూడకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు, బూతులు మాట్లాడారు. అప్పుడు ఏ సినీ హీరో కావచ్చు, సినీ హీరోయిన్ కావచ్చు, ఎవరు కూడా స్పందించలేదు సినిమా నుండి. సో పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే పోరాటం చేయడం జరిగింది. అలాగే సినిమా టికెట్ల వ్యవహారంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చి గట్టిగా వైఎస్ఆర్సీపీ పైన పోరాడడం జరిగింది. నాగార్జున లాంటి వ్యక్తులు నా సినిమా టికెట్ ను 10 రూపాయలకు కూడా అమ్ముకుంటానే అన్నట్టు ఆయన మాట్లాడడం జరిగింది. అంటే సినిమా టికెట్ల వ్యవహారంలో ఆయన తలదూచకుండా వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసిన విధంగా గతంలో మాట్లాడడం జరిగింది. సో సినిమా హీరోలు కూడా ఎవరు కూడా పెద్దగా అప్పట్లో స్పందించలేదు. ఇకపోతే ఆ రకంగా పవన్ కళ్యాణ్ పై వచ్చిన ఏ ఒక్క ఇష్యూ పై కూడా వాళ్ళు స్పందించలేదు. సో పవన్ కళ్యాణ్ గారిని తిట్టినప్పుడు స్పందించకుండా పర్లేదు, ఎందుకంటే ఆయన ఒక పొలిటికల్ లీడర్ కాబట్టి ఓకే అనుకోవచ్చు. బట్ పవన్ కళ్యాణ్ గారి తల్లి, పవన్ కళ్యాణ్ గారి కూతుర్లు ఏం చేసారు, సో వాళ్ళని ఎందుకు తిట్టాలి? సో అప్పుడైనా వీళ్ళు స్పందిస్తారా అంటే అది కూడా లేదు. ఇకపోతే అంతకంటే ముందు బాలకృష్ణ గారు, సో బాలకృష్ణ గారు ఎందుకు స్పందించలేదని మనం మాట్లాడుకుంటే, అసెంబ్లీ వేదికగా సాక్షాత్ పెద్ద ఎన్టీఆర్ గారి కూతురు భువనేశ్వరి గారిని ఇష్టం వచ్చినట్లు తిట్టి, సో ఆమె అసెంబ్లీలోనే ఆమె పరువు తీసినప్పుడు ఏ హీరో కూడా అప్పుడు స్పందించలేదు. మాటలు తెలుగు ఇండస్ట్రీ గురించి మాట్లాడుకున్నప్పుడల్లా గొప్ప గొప్పగా ఎన్టీఆర్ గారి పేరు చెప్పుకుంటారు కానీ ఆయన కూతుర్ని అసెంబ్లీ వేదికగా అవమానించినప్పుడు మాత్రం ఎవరు కూడా స్పందించలేదు. కేవలం పవన్ కళ్యాణ్ గారు ఒక్కరు స్పందించారు. ఇకపోతే బాలకృష్ణ గారు స్పందించారు. బాలకృష్ణ గారు ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రకంగా వీళ్ళకు సంబంధించినప్పుడు ఏదైనా ఇష్యూ అయినప్పుడు కానీ ఎవరు కూడా స్పందించలేదు. నాగార్జున గారి విషయంలో మాత్రం అందరు స్పందిస్తున్నారు. సరే, వ్యక్తిగతంగా వీళ్ళకు సమస్య వచ్చినప్పుడు వాళ్ళు స్పందించకుండా పర్వాలేదు, ఎందుకంటే వాళ్ళ స్పందనతోటి అవసరం లేదు. వీళ్ళకు ఆ శక్తి ఉంది, ఆ బలం ఉంది, ఆ ధైర్యం ఉంది పోరాడడానికి, బలంగా వాళ్ళ వాయిస్ రేజ్ చేయడానికి. ఆరోపణలు చేసినోడిని వాటికి సరైన జవాబు ఇచ్చే దమ్ము, ధైర్యం బాలకృష్ణ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఉంది. కాబట్టి వాళ్ళు ఎవరు సపోర్ట్ కూడా పెద్దగా కోరుకోరు. వస్తే సపోర్ట్ ఇస్తే ఇవ్వండి, లేకుంటే వాళ్ళ సపోర్ట్ తోటి వీళ్ళకి వచ్చింది ఏం లేదు కదా. సో ఇప్పుడు మాత్రం నాగార్జున గారికి అయితే అందరూ అయితే సపోర్ట్ చేస్తున్నారు. సో ప్రజెంట్ అయితే పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు అయితే సైలెంట్ గా ఉండడానికి కారణం ఇది. సో వాళ్ళకు వ్యక్తిగతంగా సపోర్ట్ ఇవ్వలేదని కాదు, కానీ సినిమా టికెట్ల వ్యవహారంలో ఇప్పుడున్న హీరోలు ఎవరైతే స్పందించారో వాళ్ళు ఎవరు పెద్దగా స్పందించలేదు. సో వాళ్ళ తరఫున కూడా అప్పుడు పవన్ కళ్యాణ్ గారే స్పందించాల్సి వస్తుంది. పవన్ కళ్యాణ్ గారే తిట్లు తిన్నారు, పవన్ కళ్యాణ్ గారే మాటలు తిన్నారు. అయినా కానీ వీళ్ళంతా సైలెంట్ గా ఉన్నారు అప్పుడు. సో మొత్తానికైతే పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారే స్పందించకపోవడం హాట్ టాపిక్ గా మారింది.